ప్రోగ్రామ్స్ అన్నిటికీ జడ్జిమెంట్ మన సార్ గుప్తా గారు, మీరు కూడా వచ్చి ఒకసారి స్టేజ్ పై ఇప్పుడు ఈరోజు జరిగే ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నింటికి జడ్జిమెంట్గా మన సింగింగ్ కానీ, తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, వీటన్నిటికీ వీళ్ళిద్దరు జడ్జిమెంట్గా ఉన్నారు. మన జ్వాల చక్రవర్తి గారు అంటే అందరికీ తెలియని వాళ్ళు ఎవరు లేదు. మన ఎన్నో 69 మూవీస్లో చేశారు, కొన్ని టీవీలో చేశారు. వాళ్ళ జడ్జిమెంట్ మనం దయచేసి నాదొక కైండ్ రిక్వెస్ట్ అండి, అందరూ కూర్చోండి. మధ్యలో ఇక్కడ ఎవరు నిలబడద్దు, ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పడుతుంది కార్యక్రమం, సరేనా? ఇక్కడ ఫ్రంట్ చైర్స్ మీరు బ్యాక్ వెళ్ళి వారి యొక్క టీం మెంబర్స్కి, కమిటీ మెంబర్స్కి బెస్ట్ విషెస్ చెప్తూ హడావిడి లేకుండా కూల్గా హ్యాపీగా చేసుకున్నాం, ఓకేనా? మొన్ననే మనము వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాం, నిన్న రాఖీ పౌర్ణమి జరుపుకున్నాం. ఈరోజు మరొక పండుగ, కళాకారుల పండుగ. అంటే మనలో ఉన్న కళను బయటికి తీస్తూ పిల్లల పేరెంట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా అండి. మీ ఓపిక, మీ సహనానికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే నిర్వాహకులకు మెనీ థ్యాంక్స్. అండ్ పెద్దవారు అయిన కోంపల్లి సత్యనారాయణ గారు పెద్ద మనసున్న మహారాజు వారు ఏంటంటే పాపం ఎక్కడో చిన్న ఏమన్నా ఇబ్బందులు జరిగినా కానీ ఎవరు కూడా దాన్ని మరోలా అనుకోకుండా అందరూ సహకరించండి. ఉన్న కుర్చీలలో కూర్చోండి, ఎక్కడన్నా ప్లేస్ లేకుంటే కొంచెం అడ్జస్ట్ కాండి. అండ్ కూల్గా హ్యాపీగా అందరం హ్యాపీగా చేసుకుంటాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. కొంచెం స్టార్టింగ్ నిలబడే వాళ్ళు మాత్రం వెళ్ళి వెనకాల కూర్చుంటే అందరికీ ఈజీ.
కృష్ణుడు వచ్చాడే
శుభాకాంక్షలు నాన్న. ఈనాటి గౌరవ అతిథి పెద్దలు రామారావు గారు ఇప్పుడే ఇచ్చేశారు. వారికి శ్రీ వెంకటాచలపతి సుప్రభాతం అంటూ మనం ప్రతి శనివారం సుప్రభాతాన్ని వింటూ ఉంటాం. శ్రీమంతుడైన ఓ దేవ, నీవు కోరిన వరమునిచ్చువాడు, లోకములన్నింటికి బంధువుడవు. ఓ శ్రీనివాస, లోకములన్నింటిలో నీ ఒక్కరివే దయా సముద్రుడు. లక్ష్మీదేవికి నివాసముడు, వక్షస్థు కలవాడు, దివ్య స్వరూపుడు. ఓ వెంకటేశ్వర, నీకు సుప్రభాతం అంటూ మనం వింటూ ఉంటాం. అలాంటి కలియుగ ప్రత్యక్ష దేవుణ్ణి మన దగ్గరలో, మన మనసులో ఎల్లప్పుడూ ఉండేలా, స్వామివారు మనకు వరాలు ఇచ్చేలా అద్భుతమైన స్వర్ణగిరికి రూపకర్తగా తెలంగాణ జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఆధ్యాత్మిక సేవా తత్పరులు, గౌరవ పెద్దలు, గురువులు మానేపల్లి రామారావు గారు. గురువు గారిని పాదాభివందనం అర్పిస్తూ వేదికపైకి రావాలని ఆధ్యాత్మిక ఆత్మీయ భావంతో వారికి స్వాగతం పలుకుతున్నాం. బంగారం లాంటి విజయాన్ని వజ్రం లాంటి విలువతో దయచేసి ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా నిర్వహిస్తున్న బెల్లి రమేష్ గారికి స్వాగతం పలుకుతూ వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందిస్తున్న నగేష్ అన్న గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మహాసభ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనిల్ గారికి కూడా స్వాగతం. మహాసభ మండల అధ్యక్షులుగా మొన్ననే పదవి బాధ్యతలు స్వీకరించి అద్భుతంగా నిర్వహిస్తున్న పెద్దలు అన్న వాసా సీరన్న గారికి కూడా వేదిక మీదకి ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరి ఫోటో రావాలి, ఫోటో ప్లస్ వీడియో ఖచ్చితంగా రావాలి. దయచేసి ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓన్ సార్ వెనకాలకి వస్తారా మీరు? వెనుక నించిన వాళ్ళు కూడా వచ్చి ఫోటో దిగండి ప్లీజ్. మూవ్ అవ్వాలి.
హెచ్ఆర్పిఎస్ గ్రూప్లో నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఎందుకంటే సార్ కూడా స్వర్ణగిరి టెంపుల్ అధినేత కాబట్టి మనం సార్ని ఒకసారి దర్శించుకుంటే దైవాన్ని దర్శించుకున్నట్టుగా ఉన్నది. మీరు ఫాస్ట్గా మూవ్ అవ్వాలి ప్లీజ్. దయచేసి మహిళలకు లాస్ట్ ఛాన్స్ ఇద్దాం. పెన్యాల నాగరాజు గారు కూడా గ్లోబల్ స్కూల్ అధినేత వారి మీదకి వచ్చి మన గౌరవ అతిథి గారిని కలిసి వెళ్ళవలసిందిగా హలో, కలిసిన వారి కిందికి రండి. మళ్ళీ ఫాస్ట్ గా మూవ్ అవ్వాలి. దయచేసి స్టేజ్ మీద ఉన్న వారందరూ దయచేసి ప్లీజ్. గౌరవ అతిథి మానేపల్లి రామారావు సార్ ఉంటారు, బెల్లి రమేష్ గారు ఉంటారు. ఇక బాగా తీరైన ముగ్గురే ఉంటారు, మిగతా వాళ్ళందరూ దయచేసి కిందది కానీ ప్లీజ్. కార్యక్రమం మీ అవార్డ్స్ కూడా మంచి మంచి అవార్డ్స్ ఉన్నాయి. సార్ చేతిలో కూడా మేడం చెప్పండి మేడం. రేణుకా మేడం. నిజంగా అండి, క్లాసికల్ డాన్స్, కూచిపూడి డాన్స్ అంటే దాంట్లో అవ్వడానికి ట్రావెల్ చేసి ఇంత దూరం వచ్చి వాళ్ళు కొంచెం కూర్చున్నామండి. ఓకే డన్ మేడం, వచ్చేసి మాట్లాడడానికి నాకు ఆపర్చునిటీ రావడమే గ్రేట్ అండి. సో మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను. బంగారం లాంటి నిజాయితీతో, వజ్రం లాంటి విలువతో, భక్తి లాంటి పవిత్రతతో నిలిచిన వ్యక్తి, దేవాలయం లాంటి దృష్టి. మన ముందుకు రామన్నారు, వచ్చారు కూడా, స్టేజ్ మీద కూర్చున్నారు కూడా మన మధ్యలోనే. స్వర్ణగిరి ఆలయ స్థాపకులు, మానేపల్లి ట్రావెలర్స్ అధినేత, ఆధ్యాత్మికతకు, వ్యాపార ప్రతిభకు, సేవాభావంకు, ఈ మూడు ఒకే వ్యక్తిలో కలిసి ఉన్న అద్భుతం మన మానేపల్లి రామారావు గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాం. మన చాలా మనం అందరం గట్టిగా స్వాగతం మరి ఒక్కసారి పలుకుతాం. కూడా వేదిక మీద ఆసనాలు కావాల్సి క్రియేటివిటీ ఉండాలనే ఉద్దేశంతో దయచేసి దీని అధ్యక్షులుగా ఆర్యవైశ్య చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందిన ప్రముఖ సంఘ సేవకులు బెల్లి రమేష్ అన్న గారికి అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. అవార్డుతో పాటు మొమెంటో, శాలువా కూడా ఇవ్వడం జరుగుతుందండి. అందరం సార్కి చప్పట్లు కొడతాం. గట్టిగా చప్పట్లతో. అన్న సర్పంచ్ గా, ఉప సర్పంచ్ గా, ఎంపీటీసీగా కూడా బాధ్యతలు నిర్వహించిండ్రు. అలాంటి సంఘ సేవకులు అందరితో చిరునవ్వుతో పలకరిస్తూ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం గల నిరాడంబరమైన వ్యక్తిత్వం మన రమేష్ అన్నది. వారికి మా హెచ్ఆర్పిఎస్ తరఫున ఈ అవార్డు అందించడం చాలా సంతోషంగా ఉంది. వారికి శుభాకాంక్షలు మా హెచ్ఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. ఒక్కసారి గట్టిగా చెప్పండి. తిరిగి వెళ్ళవలసిందిగా ఓన్లీ మన 5 మాత్రమే కొనసాగిస్తూ ఆ కార్యక్రమం ద్వారా సమాజ హితం కోసం తను చేస్తున్న నటనకు మెచ్చి పల్లె రాములు గారికి స్టార్ ఆఫ్ తెలంగాణ అవార్డుని హెచ్ఆర్పిఎస్ యాజమాన్యం అందిస్తుందండి. సర్టిఫికేట్, మొమెంటో, శాలువాతో తనని సత్కరిస్తున్నామండి. దయచేసి పల్లె రాములు గారు అవార్డు తీసుకునే ముందు ఒక చిన్న ఏదైనా తెలంగాణ యాసకు సంబంధించింది చెప్పవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం, అందరు మంచుకున్నారు కదా. నిజానికి ఇక్కడికి రావాలంటే మీరు ఎన్ని ఆయా ప్రయాసాలు ఓర్చుకున్నారు అనేది, ఇక పచ్చిగా చెప్పాలంటే ఎన్ని కష్టాలు పడుకుంటే ఇక్కడికి వచ్చారు అనేది నేను పడుకుంటూ వచ్చింది కాబట్టి నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగిరిన పిల్లగాళ్ళు కూడా పాపం అది ముక్కంటారు అయిపోయింది. ముక్కు పుడక ఉంటుంది కదా, ఆ ముక్కు పుడక కూడా పాపం బాగా తిప్పల పడ్డది. కానీ నిజానికి ఇక్కడ ఎగిరిన ప్రతి పిల్లగాళ్ళు మీకు ఎవరికి ప్రైజ్ వచ్చినా రాకపోయినా మీరు ఓడిపోయినట్టు కాదు, వచ్చిన వాళ్ళు గెలిచినట్టు కూడా కాదు, అట్లా రాని వాళ్ళు ఓడిపోయినట్టు కూడా కాదు. ఎందుకంటే గెలుపు ఎప్పుడు మీ పాలన దగ్గరనే ఉంటుంది, మీరు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అర్థమైందా? అట్లనే ఈరోజు
ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది మీ మధ్యలో ఉన్నటువంటి అంటే దాన్ని ఏమంటారో నాకు పూర్తిగా ఇంగ్లీష్లో తెలియదు. మీ కమ్యూనిటీ మీ మధ్యలో ఉన్నటువంటి అనుబంధం చూసినట్లయితే నాకు ఈర్ష కలుగుతుంది. అసలు ఇంత మంచి అన్యోన్యత, ఇంత మంచి గొప్పతనం మీ మధ్యలో ఉండడం అనేటువంటి, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం అనేటువంటి కూడా చాలా గొప్ప విషయం. ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు, నన్ను గుర్తించినందుకు, ఈ తెలుగు జాతిలో నేను పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. ఈ తెలంగాణ స్టార్గా నన్ను గుర్తించారు. నిజానికి నేను దానికి సరిపోనా అనేటువంటి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అది ఇంత గొప్ప వ్యక్తి చేతుల మీదుగా నాకు భగవంతుడే సాక్షాత్గా ప్రత్యక్షమయ్యి ఆ బహుమానాన్ని నాకు ఇస్తాడేమో అని చెప్పేసి అనిపించింది. నేను చాలాసార్లు నిజంగా సార్ మీరు నిర్మించిన ఆలయానికి వచ్చి ఆ స్వామివారి సన్నిధిలో కూడా కూర్చొని నేను చాలాసార్లు ఒక వీడియో మంచిగా చేసుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. తప్పకుండా అవకాశాన్ని మీరు నాకు కల్పించాలి సార్. జై శ్రీమన్నారాయణ. అందరికీ మరొకసారి అవకాశాన్ని కల్పించినటువంటి నిజంగా సత్యన నన్ను చాలాసార్లు ఫోన్లో పలకరించి రావాలని, మీరు ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పేసి నన్ను ఆహ్వానించుడు నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా నేను ఏ క్షణాన నాకు ఏ కార్యక్రమం ఇవాళ ఆదివారం ఉండడం నా అదృష్టం అనుకుంటాను. ఇవాళ ఆదివారం అవ్వడం నేను ఇక్కడికి రాగలిగినా, లేకపోతే నేను ఇంత గొప్ప కార్యక్రమాన్ని మిస్ అయ్యేటోళ్ళని చెప్పేసి నేను ప్రతిక్షణం బాధపడుతూనే ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు మీ అందరికీ పేరున అన్నగారా, మీ అందరి పేరు నాకు అంతగా గుర్తించలేదు కాబట్టి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా కోటి ఇచ్చైనా కోమటితోటి స్నేహం చేయాలని చెప్పేసి ఒక సామెత ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గరనే వ్యాపార లక్షణాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరనే జీవించేటువంటి లక్షణాలు ఉంటాయి. జీవితానికి కావలసినటువంటి అన్ని మార్గాలు వాళ్ళ దగ్గరనే కనిపిస్తుంది. నేను ఒక ముదిరాజు బిడ్డనైనా కూడా నా దోస్తులందరూ కోమట్లే ఉంటుంది ఎక్కువ శాతం. ఎందుకంటే వాళ్ళు ఒక పైసను ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దాన్ని ఏ విధంగా పొదుపు చేయాలి అనేటువంటి ప్రతి విషయాన్ని వాళ్ళు ఎప్పుడు కులంకషంగా నాకు వివరిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మీ అందరికీ పేరున తల్లి తండ్రులారా అన్నలారా మీ అందరికీ పేరున కృతజ్ఞతలు. సత్యంగా నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నన్ను గుర్తించి నాకు ఫోన్ చేసి నువ్వు రావాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చినాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అవార్డు హెచ్ఎంటీవీ జోర్దార్ వార్తలలో పల్లె రాములు గారికి సహాయ నటుడిగా అద్భుతంగా నటిస్తూ మంచి సందేశాలను, నటన నిర్మాణాలను, సమాజ మార్పుకి కృషి చేస్తున్నందుకు గాను బెస్ట్ సైడ్ యాక్టర్ అవార్డుని వారికి మన యాజమాన్యం నుండి ఇవ్వడం జరిగింది. కురకుల సమ్మయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత గత 20 వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అతిథి మానేపల్లి రామారావు సార్ అందిస్తారు. గత 27 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మేడం ఇటు కెమెరా సెట్ చూడండి. ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సత్యనారాయణ గారికి, ప్రభాకర్ గారికి మరియు అందరికీ కూడా, ఇక సమావేశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను 1 ఇయర్లో రిటైర్ అవుతానండి. కానీ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా హిందీ భాష సేవ చేయాలని అనుకుంటున్నాను. అదేవిధంగా మా బాబు చాలా చిన్న వయసులో మా పెద్ద బాబు అయినటువంటి సోమశెట్టి పవన్ కుమార్ మరియు కోడలు ప్రియాంక ఏదైనా ఆడవాళ్ళు విజయం సాధించాలి అంటే కుటుంబ సహాయ సహకారాలు ఉంటే మాత్రమే చేయగలరండి. దాంట్లో ఆ విధంగా అందరి యొక్క సహాయ సహకారాలతో నేను ఈ స్థితికి వచ్చాను. వాసవి ఇంటర్నేషనల్ క్లబ్లో కూడా నేను డిస్ట్రిక్ట్
క్యాబినెట్ సెక్రటరీగా చేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తి చేయడం అనేది నాకు గర్వకారణంగా భావిస్తున్నాను. మీ అందరికీ కూడా ఇక్కడ నా బాల్య స్నేహితులు కూడా వచ్చి ఉన్నారు. నేను అవార్డు తీసుకుంటుంటే మా కోడల్ని మా బాల్య స్నేహితులు ఒక్క నిమిషం స్టేజ్ మీదకి రావాల్సిందిగా అనుమతించవలసిందిగా హెచ్ఆర్బిఎస్ వాళ్ళు కోరుకుంటున్నానండి. ప్రియాంక మీరు ఒక్క సెకండ్. కొనసాగుతూ లాయన్స్ క్లబ్ వాసవి క్లబ్ సేవలు అందిస్తూ హెచ్ఆర్బిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమించబడ్డ నాయకులు వారికి వారి గురువు గారు చేగు వెంకటేశ్వర్లు స్మారక స్ఫూర్తి అవార్డు ముచ్చప్రసాద్ గారికి అందించడం జరుగుతుంది. ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖకు వీరు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. హెచ్ఆర్బిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా నియమించబడ్డారు. కంగ్రాచులేషన్స్ సార్, ధన్యవాదాలు. కొల్లూరు యాదగిరి గారికి సేవారత్న అవార్డు. ఎందుకు గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. గద్వేల్ మున్సిపల్ కౌన్సిలర్గా ఉపసర్పంచ్గా నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో డైరెక్టర్గా సేవలు అందిస్తూ అమావాస్య అన్నదానం కాల్స్ రీసెంట్గా సేవలు అందిస్తున్నారు. వారి సేవలకు గుర్తింపుగా వారికి ప్రజారత్న అవార్డు హెచ్ఆర్ఎఫ్పిఎస్ సంస్థ నుండి ప్రకటించారండి. నగ్నూరి సత్యనారాయణ గారు, కేజీనేని గారు, దానికి గాను మొమెంటో సర్టిఫికేట్ శాలువాతో మనం సత్కరించుకుంటున్నాము. దయచేసి ఎవరిదైతే చదువుతామో వారే రండి. తీసుకున్న వారు దయచేసి ఎమ్మడే ఫోటో దిగి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. గట్టిగా అందరూ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సింగరేణి సంస్థల్లో విధులు నిర్వహిస్తూ 10% పక్కన పెట్టి ఇతర స్నేహితుల సహాయంతో బసూల నాగేశ్వరరావు గారు రెడీగా ఉన్నారండి. శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు మన గౌరవ అతిథి మానేపల్లి రామారావు సార్ సన్మానం చేస్తున్న గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియజేస్తుందిగా కోరుతున్నాము. దానికి గాను మొమెంటో సర్టిఫికేట్ మనం సత్కరిస్తున్నాము. దయచేసి అందరూ నిశ్శబ్దాన్ని పాటించండి ప్లీజ్. అవార్డు తీసుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి అంటే మన నిశ్శబ్దం. రెడీగా ఉండండి. న్యాయవాద వృత్తిలో సేవలకు గాను న్యాయరత్న అవార్డు వీరికి ప్రకటించాము. గుర్తింపుగా వారికి న్యాయరత్న అవార్డు ప్రకటించడమైనది. నందిగాము సోషల్ వర్క్ మరియు మ్యారేజ్ బ్యూరోను స్థాపించి అనేక మందికి జంటలకు నందిగామ గౌరీశంకర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సోషల్ వర్క్ చేస్తూ మ్యారేజ్ బ్యూరోని స్థాపించి అనేక మందిని జంటలుగా మార్చి వారు సంతోషంగా ఉండడంలో వీరి పాత్ర కీలకం. వీరికి గుర్తింపుగా వీరికి సేవారత్న అవార్డు అందించడం జరిగింది. వసతులు అన్నిటినీ కల్పించి అందరి మన్ననలు పొందిన మన వాసవి క్లబ్ జోన్ చైర్పర్సన్ కాస్పోజి రేణుకా గారికి సన్మానం, అలాగే వారికి ఒక షీల్డ్ అందించడమైనది. మన హెచ్ఆర్పిఎస్ సంస్థలో ఇప్పుడు యాంకర్ గా కూడా వారు విభిన్నంగా యాంకరింగ్ చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న కాస్పోజి రేణుకా గారికి శుభాకాంక్షలు. వ్యవహారాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా విభిన్నంగా సేవలు అందిస్తున్నందుకు గాను వారికి ఆధ్యాత్మిక సేవా పురస్కార్ అవార్డు అందించడం జరుగుతుంది. అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఆలేరు నియోజకవర్గంలో బెస్ట్ రిపోర్టర్ ఆయన వ్యాఖ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి మెచ్చి వారికి అవార్డు ఇవ్వడం జరుగుతుంది.
చేసిన పిల్లమనేని కోటేశ్వరరావు గారి శిష్యుడుగా వారి సేవలు అందుకని అక్కడ నిలబెట్టారు బృందా శివయ్య గారిని ఎంఏ బీఈడీ చేసి రత్న అవార్డు అందించడం జరిగిందండి. బృందా శివయ్య గూండా సీరయ్య గారు శీనయ్య గారు, బృందా శీనయ్య గారు. ఇద్దరు ముగ్గురే ఉంటారు, ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి. ఎందుకంటే గౌరవ పెద్దలు ముఖ్య అతిథిగా ఇచ్చేసారు కార్యక్రమానికి. మధ్యలో టీపీసీసీ అధికార ప్రతినిధిగా, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తనకు అప్పజెప్పిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ ముఖ్యమంత్రి గారి మన్ననలు అనేక సందర్భాల్లో పొంది తగ్గేదేలే అన్న వ్యక్తులు కూడా కేవలం తన వాక్చాతుర్యంతో తగ్గించిన ఘనత మన అక్కదే. అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడడం తన నైజంగా చేస్తూ సరస్వతిని, తన వాగ్దాటిలో సరస్వతిని, శత్రువులపై పోరాటంలో పార్వతిగా, కోరిన కోరికలు తీర్చే లక్ష్మిగా అక్కని నిర్మోహమాటంగా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదని తెలియజేస్తూ అక్కకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఒక్క అడుగు సేవలో వైశ్యుల గౌరవం, తెలంగాణ గర్వం, మాటలలో ప్రేరణ, చర్యలలో మార్పు. ఎవరో కాదండి, మన కల్వ సుజాత గారండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. గారు ఫోటోస్ అయిపోయిన తర్వాత మీరు దిగాలి. తర్వాత సార్ గారు కూడా ఓన్లీ మన మానేపల్లి రామారావు గారు, కల్వ సుజాత గారు ప్లస్ మన బెస్టే రమేష్ గారు, వీళ్ళు మాత్రమే, మన వాస సీనన్న గారు, వీళ్ళు మాత్రమే స్టేజ్ పైకి ఉండాలి. మహిళలు పద్మక్క ప్లస్ వీళ్ళు ఉండాలి. కిలోమీటర్ నుంచి వచ్చారు, 7 అవర్స్ నుంచి వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ప్లీజ్ ఏమనుకోకండి, దిగిన వాళ్ళే మళ్ళీ ఫోటో దిగి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వదు. బాగుంది, కొంచెం అర్థం చేసుకోండి. ఎంత చెప్పినా తక్కువే అండి. మరి ఒక్కసారి ఒక్క స్వరం, ఒక్క అడుగు, ఆ స్వరం, ఆ అడుగు, సేవలో సమర్పణ, సమాజానికి స్ఫూర్తి, ఆర్యవైశ్యులకి అభివృద్ధి, అహర్నిశలు కృషి చేసే ఆ వ్యక్తి శక్తివంతమైన నాయకత్వం. అది ఎవరో కాదు, మన తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ రమేష్ అన్న గారు, రమేష్ అన్న గారు వాళ్ళకు హ్యాండిల్ చేస్తారు. వాళ్ళిద్దరు ఫోటోలు వాళ్ళ మొత్తం గ్రూప్ ఫోటో వచ్చేటట్టుగా చూసుకోండి అన్న. మీరు అన్న ప్రతి ఒక్కరు కూడా ఫోటో వాళ్ళు పేపర్కి ఇచ్చుకుంటారు. ప్లీజ్ విద్యార్థులకు ఐఐటి నీట్ కోచింగ్ లో శిక్షణ ఇస్తూ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు. వీరికి విద్యారత్న అవార్డు గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. ఎన్నో సైన్స్ ఫేర్ తన లిస్ట్ లో చాలా ఉన్నాయి. ధన్యవాదాలు సిద్ధు శోభన గారు. మీ సేవలు హెచ్ఆర్పిఎస్ భవిష్యత్తులో తప్పనిసరిగా వినియోగించుకుంటుంది. విశేష కృషి చేసినందుకు గాను మీకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు అందించడం జరుగుతుంది. ఓకే ఓకే. కొల్లూరి సత్యనారాయణ గారు పెడనపట్ట పరిసర ప్రాంత ప్రజలకు వివిధ ఆర్యవైశ్య స్వచ్ఛంద సంస్థల ద్వారా తమ సొంత నిధుల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్నందుకు గాను రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళా సాధికారిత కోసం సేవలు చేస్తూ తప్పిస్తూ నిరంతరం పిల్లలు పెద్దల గోవుల విద్య, వైద్య,
డాక్టర్ గా ఉచిత హోమియో వైద్యశాల నడపడం జరుగుతుంది. వారికి హెచ్ఆర్పిఎస్ ఆటో యూనియన్ స్థాపించి ఆటో డ్రైవర్ల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాళ్ళ పక్షాన నిలిచి వారికి అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలు అందిస్తున్నందుకు గాను సీట్లలో కూర్చున్న వాళ్ళు చప్పట్లు కొట్టాలండి. సేవా కార్యక్రమాలు చేస్తూ అవార్డు తీసుకుంటున్నందుకు గాను అట్లీస్ట్ మనం కూర్చున్న దగ్గర చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా అలాగే ట్విన్ సిటీస్ లో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కి జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తూ వారికి కార్మిక సేవారత్న అవార్డు మన బొజ్జల రామకృష్ణారెడ్డి గారికి హెచ్ఆర్పిఎస్ సంస్థ బహుకరించడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వక స్వాగతం. మీ అందరి ప్రతిభలకు గాను మీ సేవలకు గాను ఈ రోజు గౌరవం లభించడం ఒక గొప్ప. నార్ల వెంకట సత్యనారాయణ గారు సిపిఎం పార్టీలో 1996 నుండి వీరు రైతు సమస్యలపై విత్తనాల గురించి అవగాహన కల్పిస్తూ పేదవారి సొంత ఇంటి కల సాకారం అయ్యేలా ప్రభుత్వంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేస్తూ నిరంతర ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు గుర్తింపుగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య స్మారక అవార్డు మన హెచ్ఆర్పిఎస్ సంస్థ వీరికి అందించడం జరుగుతుంది. నార్ల వెంకట సత్యనారాయణ గారు. రావట్లేదు మీరు. అనేక రకాలుగా సామాజిక మార్పు కోసం కృషి చేస్తున్న గౌరవనీయులు మంచి మనసున్న వ్యక్తి మన మొహమ్మద్ సాజిద్ పాషా గారికి సేవారత్న అవార్డు అందించడం జరిగింది. ప్రయత్నం చేస్తూ బెస్ట్ వీడియోస్ ఇవ్వడానికి నిరంతరం కృషి చేస్తున్న బాలబోయిన రంజిత్ కుమార్ గారికి బెస్ట్ వీడియో ఎడిటర్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది హెచ్ఆర్పిఎస్ తరఫున. వారికి గట్టిగా చప్పట్లతో శుభాకాంక్షలు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. టీవీ సంధ్యారాణి గారండి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ నుండి మేడంకి మీడియా పార్ట్నర్గా అవార్డు ఇస్తున్నారండి. వీక్షించండి ప్లీజ్.
పెద్దలకు ముఖ్యులకు మీ అందరికీ కూడా నమస్తమాంజలి, వందనం, అభివందనం, పాదాభివందనం చెప్తూ విచ్చేసిన ఎంతోమంది అవార్డు గ్రహీతలు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, వారి పేరెంట్స్ కావచ్చు, మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే హాల్ చిన్నదైపోయినా మనసు పెద్దది చేసుకొని మీ అందరూ కూడా అడ్జస్ట్ అవుతున్నారు చూసారా. మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ మా సత్యనారాయణ గారు వయసులో పెద్ద, మనసు పసిపిల్లాడండి. ఏమన్నా చిన్న చిన్న ఉంటే పట్టించుకోకండి. అండ్ ఐ వాంట్ జస్ట్ టెల్ అబౌట్ పూజ. పూజ ఇక్కడ రాను ఒకసారి. నీకు నేనేమవుతాను? మామయ్య. అంటే ఈ పాపను ప్రశంసించడం కాదండి, రియల్ ట్రూ టాలెంట్ ఈ పాపలో ఉంది. మీరు ఓన్లీ క్లాసికల్ డ్యాన్స్ మాత్రమే చూశారు. ఈ పాపలో వెస్టర్న్, ఫోక్, దాండియా ఏదైనా ఆల్రౌండర్ అండి. ఒక 1000 మంది కార్యక్రమంలో ఈక్వల్ టు 1 ఒక హీరో లాగా కార్యక్రమాన్ని నడిపించగలిగే సత్తా ఉంది. ఆమె వెనక ఒక మహాతల్లి ఉంది, ఒక అమ్మవారు ఉంది. అది వాళ్ళ మదర్, మా చెల్లెలు. రమ్మ దాన్ని స్టేజ్ పైకి. అంటే కళను ఎప్పుడు కూడా సొంత కళాకారులు కానీ ఎవరైనా నిజంగా చూసారా. ఇందాక ఇక్కడ మీకు కార్పెట్లో స్లిప్ అయింది కానీ అమ్మ చూడండి, అటు కార్పెట్ పైన స్లిప్ అయినప్పటికీ లేచి అసలు అంటారు చూసారా, అరుపెలగని అంటారు చూసారా, అట్లా ఒక సోల్జర్ లాగా ఫైట్ చేసి నిజంగా సూపర్ ఫ్యాంటాస్టిక్. నాకు తెలుసు నీ టాలెంట్, కానీ ఈరోజు నీలో నాకు తెలిసి మొన్ననే మనము చేసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ నువ్వు మరొకసారి అమ్మవారిని బయటికి తీసుకొచ్చావు. రియల్లీ ఫ్యాంటాస్టిక్, కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. ప్రశంసించాల్సిన అవసరం. అలాగే మీరందరూ కూడా నా మాటలు మన్నించి స్టాండింగ్ ఓవేషన్లో ఒక్కసారి లేచి నిలబడి గట్టే చెప్పట్లు, లేచి నిలబడి గట్టే చెప్పట్లు. ఎందుకంటే అమ్మవారు బయటికి వచ్చారండి. అమ్మవారి యొక్క నిజంగా చూస్తున్నాను, తనలో అందరం కూడా చూసాము. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అందరూ. కార్యక్రమ అధినేతలు, కార్యక్రమ నిర్వాహకులందరికీ కూడా ఒకసారి క్షమాపణ అడుగుతారు. చప్పట్లు కొడతావు, క్షమాపణ కోరుతూ. మరి ఈరోజు సత్యనారాయణ అంటే చిన్న పిల్లోడు అని చెప్పింది. నాకు నిజంగానే అట్లనే ఉంటావు. అందరితో కలిసిపోయేటటువంటి వ్యక్తి సత్యనారాయణ. చిన్న పెద్ద తేడా లేదు, అందరితో చక్కగా మన ఇంట్లో మన పిల్లలు ఎట్లా ఉంటారో అట్లా ఉండేటటువంటి సత్యనారాయణ ఈరోజు ఒక పెద్ద ఘనకార్యం చేసిండు. ఇప్పుడు వచ్చినాక చూస్తున్నా నేను, ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాడని నాకు నిజంగా తెలియదు. కల్చరల్ ప్రోగ్రామ్స్ అవార్డ్స్ అనుకున్నా కానీ హెచ్ఆర్పిఎస్ చైర్మన్గా, స్టేట్ చైర్మన్గా, అదే ఎడిపోతున్నాను మరి ఒక ఛానల్ని నడుపుతూ వాసవి మాత దయ వల్ల టీవీ ఛానల్ని పక్కన పెడితే తన సొంతంగా అందరి ముందు ప్రేమాభిమానాల్ని పంచేటటువంటి వ్యక్తి సత్యనారాయణ. ఈరోజు ముందుగా మరి సోదరుడు చిన్న పిల్లోడికి సత్యనారాయణకి హెచ్ఆర్పిఎస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి, ప్రమాణ స్వీకారంతోనే ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈరోజు ఎంతో మంది ఎన్నో కళలు ఉన్న వాళ్ళు అద్భుతంగా రాష్ట్రంలో మంచి పేరు సంపాదించిన వాళ్ళు, కష్టపడి ఎంతో కష్టంతో ఈ స్థాయికి వచ్చిన వాళ్ళని సన్మానించుకోవడం అనేది మరి తొలి మెట్టుతోనే మొదలుపెట్టిన సత్యనారాయణ గారికి, హెచ్ఆర్పిఎస్ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది కేవలం వైశ్యులకే కాదు వైశ్యేతరులకని నిరూపించినటువంటి మీకు, మీ టీంకి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు గౌరవనీయులు ఆప్తులు మరి సోదర సమానులు అయినటువంటి రామారావు, మానేపల్లి రామారావు అన్నయ్య గారికి, అలాగే జిల్లా కమిటీ మెంబర్లకి అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి మహిళలకు అందరికీ, మరి ఆర్గనైజర్స్ మెంబర్స్ అందరికీ, కమిటీ మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున, దయచేసి ఎవరి పేరు చెప్పలేదని అనుకోకండి, ఆలస్యమైంది కాబట్టి. ఇందాక సత్యనారాయణ ఒక అడ్వైజ్
అవార్డ్స్ కూడా ఇచ్చిండు. అవార్డు తీసుకునే వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పి నిజంగానే ఎన్ని కార్యక్రమాల్లో ఇలా చెప్తారు. ఇంకాసేపు ఉండండి, ఒక 15 నిమిషాల్లో కార్యక్రమం ముగుస్తుంది. మీరందరూ నిశ్శబ్దాన్ని పాటించి ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోడని చెప్తారు తప్పించి దూర ప్రాంతాలకు వెళ్ళాలి. కాబట్టి మీరు అవార్డు తీసుకునే వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని సంకోచంగా చెప్పినటువంటి సత్యనారాయణ ఆర్గనైజర్కి అందరికీ కూడా మరి ఆయన చెప్పినటువంటి మంచి మాటలతో దూర ప్రయాణం చేసేటటువంటి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో మంది అవార్డులు తీసుకున్నారు. ఈరోజు నేను వచ్చాక ఒక 15 మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది అనుకుంటాను. కానీ నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతాన్ని సృష్టించి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఒక్కొక్కళ్ళు కూడా మరి కర్షకులుగా, కార్మికులుగా, ఆటో యూనియన్గా, అంతేకాకుండా కార్ సంథింగ్ ఏదో చెప్పారు కదా, కార్ యూనియన్, క్యాబ్ యూనియన్, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అసలు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి అవార్డు తీసుకోవాలి అని అంటే వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కష్టం ఎంతనో ఈరోజు అవార్డు తీసుకొని పొందినటువంటి సంతోషంలో వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ మనం ఇచ్చేది వాళ్ళకి ప్రోత్బలం మాత్రమే. కేవలం మనము వారి కష్టాన్ని తీసుకోలేము, వాళ్ళ శ్రమని తీసుకోలేము, కానీ వాళ్ళు చేసినటువంటి పనులకి ఎంకరేజ్గా మనం ఇచ్చేటటువంటి అవార్డు వాళ్ళకు చిరకాలం జీవితాంతం ఎన్నో అవార్డులు ఇస్తుంటారు, ఎంతో మంది ఇస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు మీరు ఇచ్చినటువంటిది వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఇచ్చినటువంటి అవార్డులు, సర్టిఫికేట్లు నిజంగా ఎంతో మంది పెద్ద పెద్ద స్థాయిలో వెళ్ళారు. ఇందాక అమ్మాయి కూడా ఇప్పుడే వరల్డ్ రికార్డ్కి వెళ్ళబోతుంది అని సింగర్ గా, అలాగే డైరెక్టర్ గా కూడా, మ్యూజిక్ డైరెక్టర్ గా సంధ్యా వర్షిణి లాంటి వాళ్ళు ఎంతో మంది ఇందాక INTCU నుంచి కూడా తీసుకున్నట్టున్నారు కదా. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మా మహిళా సోదరి మణులు చాలా మంది టీచర్స్ కానివ్వండి, ఇంకా వివిధ రంగాల్లో వాళ్ళ సేవల్ని అందిస్తూ మేమున్నాం మీకు తోడుగా అని ఎంతో మంది వారి సేవల్ని అందించినటువంటి వాళ్ళకి సన్మానించుకోవడం, అసలు ఈ సన్మాన కార్యక్రమం చేస్తున్నందుకు సన్మానం చేసేటటువంటి వాళ్ళది గొప్పతనం కాదు. ఈ స్థాయికి వచ్చి మీరు ఒక వేదిక మీద మిమ్మల్ని సన్మానం చేసుకోవడం అనేది నిజంగానే ఈరోజు ఈ కమిటీతో పాటు నన్ను ఈరోజు ముఖ్య అతిథిగా పిలిచి వారికి సన్మానించినందుకు నేను అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. నిజంగా ఎంత కష్టపడితే ఈ స్థాయికి వస్తారు. మేము కూడా రాజకీయంగా ఎన్నో కష్టాలు పడే ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి కష్టం అంటే ఏంటో మాలాంటి వాళ్లకు మీరు పడ్డటువంటి కష్టాలు ఎంత ఈ స్థాయికి రావాలంటే ఎన్ని కష్టాలను అనుభవించి వస్తారో అందరికీ తెలిసినటువంటి విషయం. అందులో చంద్రునికి నూలు పోగులాగా మనం చేసేటటువంటి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం వాళ్ళకి ఉత్సాహాన్ని కల్పిస్తూ ఇంకా ముందు వాళ్ళ జీవితంలో ఎన్నో అవార్డులని, రివార్డులని అందుకునేందుకు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం. ఇందాక యాంకర్ గారు చెప్పినట్టు హాలు చిన్నదైనా మనసు పెద్దది చేసుకొని అందరూ సహకరించారు. నిజంగానే హ్యాట్సాప్ చెప్పాలి. ఇంత ఆలస్యమైనా కూడా ఇంతమంది ఇక్కడ అవార్డు అందుకున్న వాళ్ళే కానివ్వండి, దీన్ని వీక్షించడానికి వచ్చినటువంటి వాళ్ళే కానీ అందరూ కూడా ఓపికతో ఉండి ఈ మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా సాంస్కృతిక, అలాగే ఎన్ని వివిధ రంగాల్లో ఇచ్చినటువంటి అవార్డు గ్రహీతలకు అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరుడు ప్రభాకర్ ముందరనే ఉన్నాడు. అందరి పేర్లు చెప్పింది కదా, నన్ను మర్చిపోయింది అక్క అనుకున్నాడు. ఆయన ఉండే అందం సభకి చాలా, ఎవరు వచ్చినా పోయినా అతిథులుగా వచ్చినా కూడా వాళ్ళ గురించి వివరంగా ఉన్నట్టు కాకుండా ఇంకొంచెం ఎక్కువగా నా గురించి అయితే మరీ ఎక్కువగా చెప్పి నేను అంత పెద్దదాన్ని కాకపోవచ్చు. పెద్దలందరూ చాలా మంది వేదిక మీద ఉన్నవాళ్ళు, వేదిక ముందున్న వాళ్ళు, అవార్డు గ్రహీతలు కూడా చాలా మంది నాకన్నా ఎక్కువగా కష్టపడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ దయచేసి నేను ఆలస్యంగా వచ్చినందుకు మరోసారి క్షమాపణ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి HRPS టీంకి, అలాగే ముఖ్యంగా సత్యనారాయణ సోదరుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ కృషి ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. మీరు ఇంకా మీ పదవి కాలమే కాకుండా 10 ఉన్నా లేకున్నా కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా సక్సెస్ఫుల్గా చేయగలరు. మరి ఆర్థికంగా మీ వెనకాల సహాయం అందించినటువంటి వాళ్ళే కానివ్వండి, మీరు ముందుకొచ్చి మీతో పాటు టీం వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే కానీ రాబోయే కాలంలో ఈ చిన్న హాల్ కాదు, పెద్ద స్టేడియంలో పెట్టి రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి
స్థాయికి చేరిన వాళ్ళు, కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చిన వాళ్ళు, 10 మందికి సేవల్ని కల్పించే వాళ్ళు ఎంతో మంది మీ చేతుల మీదుగా అవార్డులు అందుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి. కానీ అక్క మంచి సహృదయంతో అద్భుతమైన కార్యక్రమానికి ఇచ్చేసి ఆధ్యాత్మిక సేవ అక్క చెప్పినట్టు వారి ఇద్దరి కుమారులను కూడా ఇలానే మంచి వ్యక్తిత్వంతో సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పెంచిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అద్భుతమైన వ్యక్తిని సాధారణంగా ఆహ్వానించే అవకాశం నాకు రేణుకా గారికి రావడం జీవితంలో మర్చిపోలేని విషయంగా మేము భావిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాం. సభకు ఇచ్చేసిన అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన కార్యవర్గులందరికీ కూడా, అవార్డు గ్రహీతలకు కూడా అందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ సోదరి మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడినా కూడా చెప్పగానే ఉంటుంది. కానీ చెప్పమన్నారు కనుక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ మానవ హక్కుల సంఘం, HRPS, నేషనల్ కమిటీ హ్యూమన్ రైట్స్ సర్వీస్ ప్రమోషన్ అనేది మరి మానవ హక్కుల గురించి పోరాడే వ్యక్తులంటే ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఎవరైతే డెస్పరేట్ కండిషన్లో నిరాశలో ఉన్నారో, నాకు ఈ సమాజం నుంచి ఇంకా ఎటువంటి సహాయం దొరకదు, సుడిగుండంలో చిక్కుకున్నాను అనుకున్నప్పుడు చెయ్యందించే వాళ్ళే హ్యూమన్ రైట్స్ వాళ్ళు, మానవ హక్కులు. ఎంత చక్కటి సర్వీస్ చేస్తున్నారు. మరి ఇంత గొప్ప సర్వీస్ చేస్తున్న మానవ హక్కుల సంఘం మరి కోంబరి సత్యనారాయణ గారు, ఆకుల ప్రభాకర్ గారు, వీరు నాకు చాలా దగ్గరగా తెలిసి, మరి మిగతా వాళ్ళందరూ కూడా వాస శ్రీనివాసరావు గారు, మిగతా వాళ్ళందరూ కూడా పరిచయం ఉన్నారు. మానవ హక్కులు అనేది సహజంగా వచ్చేటటువంటిది. మానవ హక్కులు ఎప్పుడు వస్తాయండి చెప్పగలరా ఎవరికన్నా? మానవ హక్కులు ఎప్పుడు వస్తాయి? పుట్టిన తర్వాత వస్తాయా? కాదు, తల్లి కడుపులో ఉన్నప్పుడే వస్తాయి. ఎప్పుడైతే ప్రాణం పోసుకుంటుందో తల్లి కడుపులో పిండము, అప్పుడే అతనికి హక్కు వచ్చేస్తుంది. ఎవరిని కూడా ఏ హాని కలిగించడానికి ఎటువంటి హక్కు లేదు. సో ఈ సహజ సిద్ధమైనటువంటి హక్కులు భగవంతుడు కల్పించినాయి. మరి దీన్ని కూడా కాపాడుకోవాలంటే సమాజంలో అన్ని చాలా రకాల మనుషులు ఉంటారు, అన్ని లాక్కోవడానికి చూస్తుంటారు. ఇంకొకటి హక్కు లాక్కోవడం అంటే ఇంకొకటి వనరులు లాక్కోవడం, ఇంకొకటి స్వేచ్ఛను లాక్కోవడం, ఇంకొకటి బానిసలుగా మార్చడం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయించాలనుకుంటే మరి ఎటువంటి వారికైనా కూడా మరి HRPS అటువంటి సర్వీస్ సంస్థలు ఉన్నాయి. అలాంటి సంస్థలకి చేయూతనందించి అందులో అవార్డు తీసుకున్నవారంటే మరి ఎంత ఉత్తమమైనటువంటి వ్యక్తులు, నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తూ ఒక దిక్సూచిలాగా ఉన్నారు. మరి వీళ్ళందరినీ చూస్తే నాకు కూడా ఎంతో స్ఫూర్తి అనిపిస్తుంది. మరి ఎంత గొప్ప సేవ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్లో మెంబర్షిప్తో ఉంటాం, కానీ ఈ సొసైటీ మాత్రము ఒక స్పెషల్, ఒక ప్రత్యేకమైనటువంటి పిలవకుండానే సహాయం చేసేటువంటిది ఏదైనా సంస్థ ఉందంటే అది మానవ హక్కుల సంఘం మాత్రమే. ఇక్కడ రావడము, మరి నా చేతుల మీదుగా నేను అవార్డు ఇవ్వడము, ఎందుకంటే నేను 5 నిమిషాలే అవార్డు ఇద్దామనుకున్నాను, కానీ ఈ సౌజన్యం అంతా ఆ సోదరికే తెలుస్తుంది. ఆమె ఆలస్యంగా రావడం వల్ల నేను నాకు వచ్చింది రావడము. తల్లి మీరు వచ్చిన దాంట్లో కూడా ఒక పరమార్థం ఉంది. ఆలస్యం వచ్చిన దాంట్లో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, ఇటువంటి అద్భుతమైనటువంటి సొసైటీకి, ఇటువంటి ఆర్గనైజేషన్కి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జై శ్రీమన్నారాయణ. కదా, ఒప్పుకుంటారా? సో ఇప్పుడు ఒక్కసారి మనము వాళ్ళిద్దరిని సన్మానం. తెలంగాణ రాణి రుద్రమగా భావించే మన అక్కకి గన్మెన్ సెక్యూరిటీ అన్నమాట. అమ్మా అమ్మా ఇటు
రెండు కవర్ చేయమ్మా. ఇప్పుడు మన గజ్వల్ కేసీఆర్ సార్ నియోజకవర్గంలో సర్పంచ్గా బాధ్యత నిర్వహించిన చంద్రశేఖర్ గారికి మన సత్యన్న చిరు అక్క ప్లీజ్ అక్క చంద్రశేఖర్ అన్న అక్క చంద్రశేఖర్ అన్నకి ప్లీజ్. అలాగే ఆర్యవైశ్య మహాసభ మండలాధ్యక్షులుగా సేవలు అందిస్తున్న వాస శ్రీనివాస్ గుప్తా గారికి కూడా సన్మానం. ప్లీజ్ అన్న శాల్వాలు తీసుకోండి. అక్క రమేష్ అన్న జిల్లా అధ్యక్షుడు కాబట్టి ముందు చేసేసి. తర్వాత మన గాజుల రామవరం సంఘం అధ్యక్షులు నీలా సంతోష్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఫాస్ట్ గా రండి. ఇక్కడ స్టేజ్ ముందు నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరూ ముందుకు వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగకండి, అందరికీ ఇబ్బంది కలిగించద్దు. ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి, ప్లీజ్. పెద్దల ముందు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం, అర్థం చేసుకొని ఫాస్ట్ గా దిగండి. కొంపల్లి ఉమాశంకర్ గారు ప్లీజ్. అలాగే బీరేలి గారు, పద్మక్క గారు, బీరేలి పద్మక్క గారు, అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ కిందికి వెళ్తే కొత్త వాళ్ళకి మనకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి అవుతామండి. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమ సృష్టికర్త హెచ్ఆర్పిఎస్ రూపకర్తతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన కొంపల్లి సత్యనారాయణ గారి దంపతులను కూడా సన్మానం చేయవలసిందిగా అక్కని అలాగే మన మానేపల్లి సార్ని కూడా కోరడం అయింది. ప్లీజ్ నాగరాజు గారు, సాయి గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అవార్డులు తీసుకున్న వాళ్ళందరూ కిందికి వెళ్ళి కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. స్టేజ్ మీద నుండి ఈ అద్భుతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వాళ్ళ దంపతులకి సన్మానించుకుంటున్నామండి. ఇక్కడ స్టేజ్ మీద మన బీరేల చంద్రశేఖర్ గుప్తా గారు ఇన్ఛార్జ్, నేషనల్ హెచ్ఆర్పిఎస్ ఇన్ఛార్జ్ గారు, వారికి కూడా సన్మానం. అక్క చేతుల మీదుగా చంద్రని అడ్డు చూడు బాస్. స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరూ కొంచెం కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. చిన్నపిల్లలు కాదు సార్, ఎంతసేపు లోపల కూర్చోకుండా సార్ అక్క వెళ్ళిపోయిందా? స్వామి నిజ నిర్మల హరి స్వామి నిజ నిర్మల హరి నీలకందర దేవా దిన బాంధవ నన్ను కావర దైవము కొలువా గంగాధర నీలకంధర దేవా దిన బాంధవార నన్ను కావరా పాయన వరములిడు పరమగుండ ధామ ఏమనక చేయుడు భవన ఉంటా ఎప్పటికీ
మొత్తానికి వీరు సన్మానం మన కొంపల్లి సత్యనారాయణ గారిచే. వీరు గ్లోబల్ స్కూల్ ని కూడా నిర్వహిస్తున్నారండి. మంచి నిరాడంబరమైన వ్యక్తిత్వం వీరి లక్షణం. మంచి వ్యక్తి, మా స్నేహితుడు పెంజాల నాగరాజు గారికి వీరు ఫస్ట్ రోలో కూర్చోవాలి. చూపుల వాడ కోరింది వంటగా మన సంతలాగో నా వల్ల కాదు త్రాలసినదాన సింహాల సోకుల సంపంగి వంపు నా ముద్దు జాబిలమ్మ వంపు మనసైన చిన్నవాడ మాయల మాయదారి పిల్లగాడ నా వయ్యారి ఓవనే కాడ మెరిసేటి మెరుపుల్లో తెలియటి పరుగుల్లో నిమలమ్మ నాటాని అమ్మో నువ్వు అందమైన గువ్వమ్మో కొంటే మాటల వాడ కోరేదో జయ్యారో బావయ్యో నీలో నమ్మకం సాటుగాని ఉన్న సత్తాన్ని సుట్టాను అమ్మో ఎంత ముద్దుగా నువ్వున్నావమ్మో రంగులన్నీ ఏకమై ఉన్న తీయని మాటలయ్యో నన్ను ఏదో మాయా జయకయ్యో. ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव ही सुंदर है। जागो कर देखो, जीवन दो तुझा सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम। रामावध में सत्यम शिवम सुंदरम। భగవంతుడిని మనకు దగ్గరుండి దర్శనం చేయించి పూజా కార్యక్రమాలు సహృదయంతో చేసే పూజారిగా అనొచ్చు. వారి వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉందండి, మీరందరూ గమనించే ఉంటారు. సంథింగ్ మ్యాజిక్ అంటే నేను చాలా క్షుణ్ణంగా వింటుంటే ఒక కుమార్ సాను వాయిస్, గ్రేట్ సింగర్ కుమార్ సాను వాయిస్, ఒక నార్త్ ఇండియన్ హిందీ సింగర్ వాయిస్ కనబడుతున్నాడు. ఆ దైవత్వం తెలుస్తోంది, ఆయనలో ఒక బేస్ వాయిస్ ఉంది, ఏదో సంథింగ్ స్పెషల్. మీరు ఆ భగవంతుడు మీతో పాటు వచ్చినట్టున్నారు, నాకు తెలియదు. రియల్లీ ఫెంటాస్టిక్. మాధుర్యం చాలా బాగుంది అని చెప్పలేను, కానీ మాధుర్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ పాటను శృతి లయ అంతా కూడా పక్కాగా దాన్ని సమపాళ్లలో పాడుతూ మీరు వండర్ఫుల్గా ఫెంటాస్టిక్గా పాడారు. మేమందరం కూడా మైమరిచిపోయాం. రియల్లీ ఫెంటాస్టిక్. మీ ఆశీర్వాదాన్ని ఇందాక చివరిలో ఇచ్చారు. మీ ఆశీర్వాదం మా కళాకారుల మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీలో కూడా కళాకారుడు ఉన్నందుకు సంతోషిస్తూ, తోటి కళాకారుడిగా, అలాగే మీరు పండిట్ కాబట్టి మేమంతా కూడా వీఆర్ ద డివోటీస్ కాబట్టి, సో ముఖ్యంగా మా వాసవి మాత, మా కులదైవం వాసవి మాతను స్మరిస్తూ ఆవిడ తరఫున కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు
నవీన్ అన్న గారి గురించి ఒక మాట, నమ్మితే నవరత్నం. నాయకులు ప్రిపేర్ కాలేదు. హలో, మామూలుగా జాబ్స్ అందరికి ఎవరికి లేవని అనుకుంటుంటారు కదా. ఒక జాబ్ మేళా పెట్టేసి 200 కంపెనీలతో జాబ్ మేళా పెట్టాలని ఒక 2 months తర్వాత మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే నిరుద్యోగులకు మంచి అవకాశం. ఇప్పుడు ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీరు మామూలుగా 200 కంపెనీలతో టైఅప్ ఉంటారు. 200 కంపెనీలతో మేము ఫ్యూచర్లో జాబ్ మీద పెట్టాలనుకుంటున్నాము. దానికి వీళ్ళు సహకరిస్తున్నారు. మన మలయాద్రి సార్ తోటి మన సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్లస్ జడ్జి, జిల్లా జడ్జి గారు మాకు లీగల్ అడ్వైజర్ కూడా నేషనల్. తర్వాత మాకు ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా లేపి మాకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా, ఎవరికి బాధలు ఉన్నా కూడా అవకాశాలు ఇచ్చి మాకు మాట్లాడతారు. వారికి చాలా చాలా ధన్యవాదాలు. హైదరాబాద్ హైకోర్టులో మా నాన్నగారు సీనియర్ ఎంగేజ్మెంట్ అడ్వకేట్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చి, సూపర్ సీనియర్ అడ్వకేట్గా శ్రీ జ్వాల నరసింహులు గారు మా నాన్నగారు, సార్ కూడా బాగా పరిచయము. అలాగే రజనీకాంత్ జ్వాల మా అన్నయ్య గారు, వారు కూడా సీనియర్ అడ్వకేటు. వారిని కలుస్తూనే చూస్తూనే ఎక్కడో చూశారనుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే నాకు మొత్తం నా మెమరీ గుర్తొచ్చింది. ఆనందకరం ఏంటంటే సార్లు చూస్తూనే మా నాన్నగారు అన్నయ్య గుర్తొచ్చారు. బాధాకరమైన విషయం ఏంటంటే కరెక్ట్గా 9 నెలల క్రితము మా నాన్నగారి అన్నయ్యను మేము కోల్పోయాం. అది బాధాకరమైన విషయం. మిమ్మల్ని చూస్తూనే మా డాడీ, మా అన్నయ్య గుర్తొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా జై జై వాసవి అండి. జై వాసవి, జై వాసవి. అమ్మలకమ్మవే బంగారు తల్లివే, కరుణించరమ్మంటే కనకదుర్గవే, పరమేశ్వరి అని నిన్ను ప్రార్థించెదా, కరుణామయి అని నిన్ను కీర్తించెదా. అమ్మలకమ్మవే బంగారు తల్లివే, కరుణించరమ్మంటే కనకదుర్గవే, నీ మహిమ కీర్తింపతరము కాదు, ఎప్పుడైనా నీ వంటే దరికిరాడు. అమ్మలకమ్మవే అన్నపూర్ణమ్మవే, అనుదినము నీకు నేను ఆరాధించెదా. అమ్మలకమ్మవే బంగారు తల్లివే, కరుణించరమ్మంటే కనకదుర్గవే, కన్యకవై కలియుగమున పుట్టితివమ్మ, కుసుమ చేతి కోర్కె నీవు తీర్చితివమ్మ. అమ్మలకమ్మవే అనురాగమూర్తివే, జగమెన్న రక్షింపరమ్మంటివే. అమ్మలకమ్మవే బంగారు తల్లివే, కరుణించరమ్మంటే కనకదుర్గవే, పర్వతాన విలసినట్టి పరమేశ్వరివే, తిరుపతి. ధన్యవాదాలు, అభినందనలు, స్వాగతాలు. ముందుగా అధ్యక్షుల వారి అధ్యక్షుల వారు పైకి ఎలా కనపడుతున్నా మనసులో చాలా ఉత్సాహం, అభినందన, అభిమానం గలవారు. వారు పిలిస్తే రాకుండా ఉండే పరిస్థితే ఉండదు. కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం ఆలస్యమైంది, మన్నించాలి. అదేవిధంగా వారి తండ్రి గారి గురించి చెప్పినప్పుడు నాకు ఆయన పరిచయం, మరి వారు సర్వస్సులు అయినట్టుగా ఇప్పుడే తెలిసింది. సందర్భాన్ని శ్రద్ధాంజలిని ప్రకటిస్తున్నాను. మరి ఈరోజు ఇంత చక్కగా, ఇంత గొప్పగా, ఇంత మంచిగా, ఇంత ప్రేమగా, ఇంత అనురాగంతో కళాకారులందరూ కలిసి ఒక వేదికను ఏర్పరచుకొని ఆ వేదికలో అందరూ తమ యొక్క అమూల్యమైనటువంటి కళలను ప్రదర్శించి, అది గానం కావచ్చు, నృత్యం కావచ్చు, ఏదైనా సరే ఆనందాన్ని అందరికీ పంచాడు. అటువంటి వ్యక్తుల కోసం భగవంతుడు ఎప్పుడు వాళ్ళతోటే ఉండి వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తారట. ఎందుకంటే త్యాగం, సేవ,
కళాకారులు చేస్తారు. అమూల్యమైనటువంటి సమయాన్ని వారు సద్వినియోగం చేసుకుంటూ మరి అదేవిధంగా ఇతరులకి మరి ఆనందాన్ని పంచుతారు. ఎల్లవేళలా మరి చిరునవ్వులు చిందిస్తూ దరహాసాన్ని అన్ని దిక్కులా విసిరేస్తూ మరి ఆ ఆనందంలో ఎప్పుడూ ఉండేవాళ్ళు కళాకారులు. వాళ్ళు చేసే త్యాగానికి, వాళ్ళు చేసే కృతజ్ఞతా భావానికి, మంచికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు వారికి అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా హ్యూమన్ రైట్స్ అంటే కేవలము ఏదో సంస్థలు పెట్టి డబ్బు సంపాదించుకొని అలా కాలం గడిపే వ్యక్తుల్లాగా కాకుండా ఈ సంస్థ, నాకు తెలిసి నేను చాలా సంస్థలకి లీగల్ అడ్వైజర్గా ఉన్నా కూడా నేను పరిచయం అయినప్పటి నుంచి ఈ రోజు దాకా సుమారు 2 రాష్ట్రాల నుంచి నన్నే ఓ 10-15 కేసుల్లో, నిన్న కూడా ఒకరు వచ్చారు, మొన్న ఒకరు వచ్చారు, నిన్న వేరే ఊరి నుంచి ఫోన్లు కూడా చేశారు. ఉయ్యూరు నుంచి వచ్చింది మొన్న, నిన్న ఇక్కడ ఇటుపక్క సంగారెడ్డి నుంచి ఒకరు ఫోన్ చేశారు. వారికి ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేసుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుకుంటూ బాధ్యతలను నెరవేర్చడం, అది నిజంగా గొప్ప విషయం. అంత చక్కటి, అంత బాగా మంచిగా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తుంది. ఇది ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా దీనికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చి దీని ద్వారా ప్రజలకు త్వరితగతిన న్యాయాన్ని అందటం, వాళ్ళందరూ సుఖంగా అభివృద్ధి పదంలో నడవడం అనేది చాలా గొప్ప విషయం. నడుస్తారని నేను భావిస్తున్నాను. ఆ భగవంతుడు వీరందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి సాధన చేయకుండా ఎవరు ఏది సాధించలేదు. ఆ సాధన ఎలా ఉండాలంటే భగవంతుడు మెచ్చాలి. మనం చేసే ప్రతి పనిని భగవంతుడు, అరే ఇంత చక్కగా చేస్తున్నాడా, ఇంత మంచిగా చేస్తున్నాడా, ఇంత గొప్పగా చేస్తున్నాడా, ఇంతటి చక్కటి వ్యక్తిని నేను తయారు చేసి పంపానని చెప్పి అనే విధంగా మనం చేయాలి. తప్పులు అందరూ చేస్తారు, ఆ తప్పుల్ని సరిదిద్దుకున్న వాడే గొప్పవాడు. ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడంలోనే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం, లేకపోతే భగవంతుడు మెచ్చుకోవడం జరుగుతుంది. భగవంతుడిగా కనపడతాడు. ఆ భగవంతుడిగా కనపడాలంటే మనం తప్పులు సరిదిద్దుకోవాలి. అయితే చాలామంది తప్పులు సరిదిద్దేదానికంటే ధైర్యాన్ని కోల్పోయి కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అది చాలా పొరపాటు. ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ సందర్భంలో ఉన్నా కూడా ధైర్యాన్ని వదలద్దు. మీ అందరూ కూడా చక్కగా, హాయిగా, ప్రేమగా, ఆనందంగా బతికేటువంటి హక్కు రాజ్యాంగంలో మనకి కల్పించారు. అలా మీరు జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటే ఎవరైనా ఇబ్బంది పెడితే అనేక సంస్థలు మరి ప్రభుత్వ తరపున కానీ ప్రైవేట్గా కానీ సహాయం చేసేందుకోసం ఉంది. ఈ సంస్థ కూడా మీ యొక్క హక్కుల్ని, బాధ్యతల్ని కాపాడే మనం కూడా పొందాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా నియమబద్ధంగా ఉండి పారదర్శకంగా ప్రేమానురాగాలందరికీ పంచుతూ కొంతైనా సేవ చేస్తుంది. ఎంతో పర్లేదు, మీ దగ్గర ఒక బాటిల్ వాటర్ ఉంటే ఒక్క బొట్టు వాటర్ మీరు కనుక ఏ ఒక్క ప్రాణికి అందించినా మీరు దేశభక్తులే, త్యాగనిధులే. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా మీరు ఈ దేశానికి మూల స్తంభాలై నిలబడేవాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా మన సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఆర్గనైజేషన్కి సంపూర్ణ మద్దతునిచ్చి కొంత సమయాన్ని దీనికి ప్రత్యేకంగా కేటాయించి దీని ద్వారా మన దేశాభివృద్ధికి, ప్రపంచాభివృద్ధికి మీరు కృషి చేయాలి. రాబోయే రోజుల్లో పోటీ తత్వం ఎక్కువ అయిపోతుంది. నిన్న అమెరికాలో ChatGPT-5 ఎంటర్ అయింది. మొన్న 100 రూపాయల పన్నుని 150 రూపాయలు అమెరికా ప్రభుత్వం మన మీద విధించింది. అంటే 4,50,000 కోట్ల రూపాయలు ఒక్క రోజులో పోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీలో ఉన్న సమర్థతని, నైపుణ్యాన్ని చక్కగా ప్రతి నిమిషం కూడా ఖచ్చితంగా నిన్నటి కంటే ఈరోజు గొప్పగా తయారు చేసుకొని కష్టపడి మంచి పేరు ప్రఖ్యాతులతో విలువైన సంపద, ఆ సంపద ఎలా ఉండాలంటే
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మిమ్మల్ని చూసి మీరు గర్వపడాలి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు గర్వపడాలి, సమాజం గర్వపడాలి, ఆ భగవంతుడు పెడతారు. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశం, ఇంత మంచి ప్రేమానురాగాలతో ఒక వేదికను ఏర్పాటు చేసి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మేడం పాట పాడతారు. పాల్గొన్నవాడు, ఇది పాల్గొన్నందుకు ఇచ్చే బహుమతి మాత్రమే, తర్వాత విన్నర్స్ ఉంటుంది. ప్లీజ్. ఇప్పుడు మేడం పాట పాడుతున్నది లాస్ట్ పాట, ఎవరికి అవకాశం లేదు. ఎవరైనా ఉంటే ముందుగా చెప్పగలరు పాట పాడేది. సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద అంతయు నీవే హరికొండరి అంతయు నీవే హరికొండరి ఒక పాట పాడుతున్నాడు, చక్కగా విందాం. అయిపోయిందండి, లాస్ట్ ఇంకొకటే ఉందండి. మా అమ్మ పాడే పాట చెనెలుని పాడి నేను నంట నిండు జాబులు చూపించి నిండు ముక్కలు పిండేసి నిండు జాబులు చూపించి గొడుగు ముక్కలు పిండేసి ఉగ్గులు వచ్చి బాబు